హలో అండి, మా ఊర్లో మా బేకరీలో మొత్తం చూడండి అన్ని కేక్స్ అయితే రెడీ చేసి ట్రేలో అయితే పెట్టారు. ఇప్పుడు మైక్రోవేవ్లో చూడండి ఈ ఓవెన్లో అయితే ఉన్న ఎగ్ పఫ్ మొత్తం ఎగ్ పఫ్ అయితే చేశారు మార్నింగ్. అవి మొత్తం తీసి నెక్స్ట్ ఈ కేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పెట్టారనమాట. ఈ ఎగ్ పఫ్ అయితే ఏ రోజు కరా చేస్తూనే ఉంటారు డైలీ, అంటే ఫ్రెష్గా ఆ రోజు ఈవినింగ్ దాకా ఉంచుతారు. మిగిలినవి అంటే నేను ఊరికి వెళ్ళానని చెప్పేసి నా కోసం అని చెప్పేసి ఈవినింగ్ మిగిలినవి ఎగ్ పఫ్ అండ్ అలాగే కర్రీ పఫ్ నైట్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఫస్ట్ 2-3 డేస్ అయితే బాగా తినేదాన్ని నేను. అసలు టేస్ట్ కూడా చాలా బాగుండేది, అంటే క్రిస్పీగా భలే ఉండేది. అసలుకి నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి అనమాట. ఇంకా నేను మా పిల్లలు మేము తినేవాళ్ళము. ఒక 2-3 డేస్ తిన్నాము. ఆ తర్వాత అదేంటో మాకు తెలియలేదు, కానీ అంటే ఇంట్లో బేకరీ ఉంటే వాళ్ళకి తినబుద్ధి కాదేమో. అంతకుముందు నాకు బేకరీలో ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. అలాంటివి డైలీ తెస్తుండేసరికి మొహమొత్తిపోయింది, నాకు అసలు తినాలనిపించేది కాదు. ఆ స్మెల్ చూస్తేనే పడేది కాదనమాట. అంటే అలాగే ఉండిద్ది ఇంట్లో వాళ్ళ బేకరీ అంటే, ఇలాగే ఉండిద్దేమో నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఇంకా మేము ఎక్కువగా తినలేదు. ఇదేమో దిల్పసంద్ అనమాట. దిల్పసంద్ ఇది కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేశారు. అప్పుడు ఫ్రెష్గా చేసినప్పుడు వేడివేడిగా చాలా బాగుంటుంది. లోపల కూడా అసలు టేస్ట్ చాలా బాగుంది. అన్నీ నేను టేస్ట్ చేశాను అనమాట. మా తమ్ముడు అన్నీ అయిన వెంటనే అక్క ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి మొత్తం కట్ చేసి ఇచ్చాడు. ఒక్కొక్క పీసు అన్నీ తిన్నాను. ఇంక ఇంటికి వెళ్ళేసరికి నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది, ఇంకేం తినలేకపోయాను. అంటే నేను ఊరికి వెళ్ళిన సెకండ్ డేనే వెళ్ళాను అనమాట. సెకండ్ డేనే వెళ్ళాను కాబట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది తినడానికి, చూడడానికి భలే ఉండింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.